నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అపర భగీరథ కుబేరుడుగా నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తర్వాత అది 3 ఏళ్లకే కుంగిపోయిందని పదే పదే విమర్శలు చేసుకుంటున్నాయి ఇటువైపు కాంగ్రెస్ పార్టీ, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ. కానీ ప్రధానంగా చేయాల్సినటువంటి పనులు చేయట్లేదని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఎంతసేపు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తే చర్చకు సిద్ధమని రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని స్వీకరించడం, కేటీఆర్ కూడా వస్తానని చెప్పినటువంటి పరిస్థితి, అక్కడే కాళేశ్వరం దగ్గరే మనం దానికి సంబంధించి చర్చ పెట్టుకుందాం అనుకున్న వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే దీంట్లో భాగస్వామ్యమైనటువంటి అధికారులు వరుసగా పట్టుబడుతున్నారు. దాదాపుగా 1000 కోట్లు, అంటే ఈ మధ్యన 2 ఈఎన్సీలు అలాగే పట్టుబడిన తర్వాత భారీ స్థాయిలో అక్రమంగా వాళ్ళు ఆస్తులు సంపాదించారు. ఏసీబీ రైట్స్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈడీ కూడా ఇవే విషయాలు చెప్తుంది. సో అయితే ప్రధానంగా ఈఎన్సీ మురళీధర్ కానీ, శ్రీధర్ కానీ, అరవింద్ కానీ వీళ్ళ విషయాల్లో బయటపడుతున్నటువంటి అమౌంట్కి సంబంధించి ఇక్కడ పెద్ద స్థాయిలో ఎంత స్కామ్ జరిగి ఉంటుంది అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంటే ఎంతసేపు రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప దాన్ని పనులు చేసే ప్రయత్నం, రైతులకు నీరందించే ప్రయత్నం చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. అసలు అవినీతి స్కామ్ ఈ స్థాయిలో జరగడానికి ఎక్కడ లోపం జరిగిందన్నటువంటి అంశాలు ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు అందుబాటులో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. వారికి ప్రత్యేక నమస్కారం ఇరువురికి. ముందుగా నేను ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ వర్షన్ తెలుసుకున్నాక వెళ్దాం. ఎస్ చెప్పండి శివలాల్ గారు, నమస్తే. రాజశేఖర్ గారు నమస్కారం. పదే పదే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కాళేశ్వరం అంటే కూలేశ్వరం మీరు విమర్శిస్తున్నారు, కానీ అక్కడ చర్చకు సిద్ధమని పిలుస్తున్నారు. రావాలంటే అక్కడికి రావట్లేదు, మనకు కూడా చర్చలకు సిద్ధమంటే మేము ఒక టైం చెప్పి వచ్చిన తర్వాత కూడా రాలేదని కేటీఆర్ విమర్శిస్తున్నారు. అసలు ప్రధానంగా అవినీతి ఈ స్థాయిలో బయటపడుతుంది. కాళేశ్వరంపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమేనా? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. మొత్తానికి కాళేశ్వరం అంటే అది మొదలు పెట్టినప్పటి నుంచే కాళేశ్వరం అనేది ఒక కమిషన్ల ప్రాజెక్ట్ అనేది గతంలో కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి కూడా మనం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం కూడా ఎన్నో డిబేట్లు ఏఎన్ఎన్ ఛానల్లో చేయడం జరిగింది. ఈ రోజు ఒక ఇంజనీరు, డివిజనల్ ఇంజనీరు లేకపోతే జూనియర్ ఇంజనీర్లు వాళ్ళ స్థాయిలోనే 100,000 కోట్ల రూపాయలు ఈ రోజు అక్రమాల ఆస్తులు ఉన్నాయంటే, ఇప్పుడు సిబిఐ కానీ లేకపోతే ఈ దాడులలో చూస్తుంటే ఇంతగానం డబ్బులు ఇంతగానం దండుకున్నారు. అంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 30,000 కోట్లతో అయ్యేది 1,30,000 కోట్ల దాకా పెంచింది. సిరిఫ్ ఈ ఏదైతే కమిషన్లు ఈ దండుకోవడానికే చేసిండు అనేది ఖచ్చితంగా చెప్పడం. ఈ ఒక్కటి ఏంటంటే కేటీఆర్ మొన్న ఏదైతే 8వ తారీఖు రోజు నేను వస్తున్నా, మనం ప్రెస్ మీట్ లో మాట్లాడదామంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పిండు అసెంబ్లీలో మాట్లాడదాం అంటే వాళ్ళకు భయము. గతంలో వాళ్ళు చేసిన తప్పిదమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఒక ఆలోచన. ఇంకొకటి కేటీఆర్ కు స్పష్టంగా తెలుసు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నారు, ఆ రోజు హైదరాబాద్ లో ఉండరు, తెలంగాణలో ఉండరు అనేది ఆయనకు తెలిసి వాంటెడ్లీ అదే మీడియాలో పోయి ఏదో హైప్ చేసుకుందాము, లేకపోతే నేనేదో పెద్ద చుద్దపూసని, లేకపోతే నాకేం తెలియదు, నేను అమాయకుడిని అనే రకంగా కేటీఆర్ వ్యవహరిస్తుండ్రు. ఈ రోజు ఇప్పుడు నేను న్యూస్ లో చూడడం జరిగింది. హెచ్సిఏలో కూడా ఇలా కవితది ప్లస్ కేటీఆర్ ది కుంభకోణం బయటపడిందంట. మొత్తానికి ఎవరైతే ఒక రావుని తీసుకొచ్చి ఆడ ప్రెసిడెంట్ చేసిండ్రు, అసలు ఆయన క్రికెట్ అసోసియేషన్ కి కానీ క్రికెట్ కి కానీ సంబంధం లేదు. ఇప్పుడు మొత్తానికి వీళ్ళ మీద ఎక్కడ చూసినా అక్రమాలు లేకపోతే ఏదైతే దండుకున్నారు అనే రకంగానైతే మొత్తానికి బయటపడుతుంది. మొత్తానికి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఆలోచించాల్సింది. ఇప్పుడు టిఆర్ఎస్ అనడానికి అయితే ఎక్కడ కూడా అవకాశం లేదు. వీళ్ళు మొత్తానికి బీఆర్ఎస్ అనే ముందు పోయారు కాబట్టి ఈ బీఆర్ఎస్ మొత్తానికి కొంప మొత్తానికి కేటీఆర్ అండ్ ఫ్యామిలీ ముంచేసింది అనేది. ఇప్పుడు ఏమున్నా మా రామ్మోహన్ భాయ్ అసొంటి నిర్దిష్టమైన ఒక నిబద్ధతతో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తా అనుకున్నోళ్ళు పార్టీలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఒక్క దగ్గర అంటే వీళ్ళు కాపాడుకుంటారు, ప్రతి దగ్గర ప్రతి వాళ్ళు తీసిన ప్రాజెక్ట్ గాని వాళ్ళు తీసిన స్కీమ్ల గాని ప్రతి దగ్గర స్కామ్ ఉన్నది. 10 సంవత్సరాలు అయిపోయినాక కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ స్కామ్లు ఎక్కడ బయటపడుతున్నాయి రాజశేఖర్ గారు.
తీసుకోబోతుంది అనేది మనం మాట్లాడదాం మరొకసారి. ఇప్పుడు రామ్మోహన్ గారికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అంటే ప్రాజెక్టు అనేది ఒక మంచి ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిందంటే అప్పట్లో ఉన్నటువంటి ఊహాగానాలు. కానీ కూలిన తర్వాత ఒక్కసారి ఆ పిల్లర్లు కుంగుబాటు అయిన తర్వాత వరుసగా అవినీతి ఆరోపణలతో ఉన్నటువంటి నేతలు అరెస్టులు అవ్వటం, తర్వాత ఏసీబీ రైడ్స్, ఇప్పుడు ఈడీ కూడా అయింది. ఈడీ కూడా లేఖ రాసింది వివరాలు సమర్పించమని. దాదాపుగా 3 నేతలకు సంబంధించి దాదాపుగా ఇప్పటివరకు 1000 కోట్ల స్కామ్ జరిగినట్లు ఒక అంచనాకు వస్తున్నారు. అంటే ఈ స్థాయిలో అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి లేకపోతే ఇలాంటి విమర్శలు చేయటం కంటే కనిపిస్తున్న వాస్తవానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఏం చెప్తారు? ముందుగా పెద్దలందరికీ నమస్తే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అవినీతి చేసింది ఎవరనేది మనకు తేటతెల్లం అయిపోయింది. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసిన అధికారులు అందరూ కుమ్ముక్కై కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అధికారులు తప్పిదం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీది కానీ మన నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఈటెల రాజేందర్ కావచ్చు, అంతకు ముందుకు, తర్వాత హరీష్ రావు గారు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, వారు ఎవరికి కూడా ఇందులో ఎలాంటి తప్పు లేదు. కేవలం అధికారులు తప్పు చేసి ప్రజాప్రతినిధులు పక్కదో పట్టించి వాళ్ళని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కేసీఆర్ గారి కళ్ళ స్వరూపం. అది తెలంగాణ ప్రాంతానికి సస్యవలంగా పంటలు పండించడానికి ఆస్కారం గుండె లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడంతో ఆ యొక్క ప్రేమను వాళ్ళు అలసుగా తీసుకొని మరి కొన్ని లోటుపాటుతో డబ్బులు కాజేసే ప్రయత్నం చేసినట్టున్నారు. మరి దాంట్లో భాగంగానే అధికారులు ఈ రోజు అందరూ దొరికిపోతాం, ఒకరొకరు దొరుకుతా ఉన్నారు. సంతోషం. ఎందుకంటే అవినీతి అధికారులు అంటే ఒకటి రామ్మోహన్ గారు, అంటే తప్పే కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందా లేదా అనేది ఇక్కడ మద్దతు దొరుకుతలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉందా లేదన్నానికి ఒకటి, అంటే మీ హయాంలో జరిగింది కాబట్టి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి, అధికారులు, మంత్రులకి ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంటుందంటారా లేదంటారా? తప్పకుండా అండి. ఎప్పుడైతే ప్రాజెక్టు పూర్తి స్థాయిలోకి రాలేకపోతే పని నడుస్తున్నప్పటికీ, ఇంకా రెండోసారి ఎలక్షన్ మేము పోయేటప్పటికి, మొన్న ఎలక్షన్ కు 2019లో జరిగిన ఎన్నికలకు మేము పోయే కంటే ముందు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అప్పటికి తుది నివేదిక అంతా కంప్లీట్ అయిన తర్వాత అధికారులు అందరూ ఒకరొకరుగా డ్యూటీ తప్పుకుంటారు కాబట్టి అప్పుడే తెలిసే అవకాశం ఉంటుండే. మరి అప్పుడే ఎన్నికలు రావడం, కోడ్ రావడం, దానికంటే ముందు ఈ యొక్క గ్యాప్ లో వాళ్ళు ఏం చేసినట్టు కొంచెం మనం చూడడానికి వీలు కాకపోయింది. దాని కొరకు ఈ అవినీతి పరంగా కూడా పెట్టరేగిపోయి పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే వ్యవస్థ తయారైపోయింది అక్కడ. దాని కొరకే ఈ రోజు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం ఉంది. మొట్టమొదటిసారి ఇంజనీర్ దొరికినప్పుడు కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఆ విషయం అవినీతి విషయంలో ఎవరు వెనకేసుకురాలేదు. ఖచ్చితంగా మేము మొట్టమొదటి చెప్తా ఉన్నాం. అంటే ఒకటి రామ్మోహన్ గారు, గతంలో కూడా ఎలక్షన్స్ ముందు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. ఎస్, అంటే గతంలో కూడా ఎలక్షన్స్ ముందు, అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్కి ముందు కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరెవరు ఎంతెంత కమిషన్లు తీసుకున్నారు, నా దగ్గర చిట్టా ఉంది అని ఎమ్మెల్యేలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. కానీ చర్యలు తీసుకోలేదు. సో ఇలాంటివన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. ఆయన ఏమైనా కొంతవరకు చూసి చూడనట్లు వ్యవహరించారా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు బయటపడుతున్న అంశాలకు చూసుకుంటే మీరే చెప్పినారు. ఇప్పుడు ఏమన్నారు మీరు? కేసీఆర్ గారు చిట్టం గారు మీ అంత చూస్తా అని చెప్పిన అంతారని చెప్తా ఉన్నాను. ఒకవేళ కేసీఆర్ గారు అట్లా ప్రోత్సహించి ఆ మాట అనకపోయేవారు కదా. కాబట్టి ఇందులో కేసీఆర్ గారి వీసం ఎత్తు కూడా తప్పలేదు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ పొలాలు మొత్తం పంటలు పండాలి, బంగారు పంటలు పండాలి కలలు కాని వ్యక్తి కేసీఆర్ గారు. దాంట్లో ఆ యొక్క రైతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ యొక్క అన్నపూర్ణగా తయారు కావాలి తెలంగాణ భారతదేశానికి అని చెప్పి ఉద్దేశంతో నీళ్లు, విద్యుత్తు నిరంతరం సరఫరా ఉండాలని చెప్పేసి 24 గంటల నాణ్యమైన కరెంటు, రైతులకు మంచి యొక్క పథకాలు, రైతు బంధు, రైతు బీమా కావచ్చు, పంట రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ జరిగింది. దాంతో పాటు నీళ్లు ఇంపార్టెంట్ కాబట్టి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి పెద్ద ఎత్తున పంట పొలాల కాలువల ద్వారా నీళ్లు పండించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలాగా తయారు చేసే వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 22-23 నెలలు అవుతుంది. గడిచిన 23 నెలలుగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేవలం డైలాగ్ కొట్టడం తప్ప, కాళేశ్వరం కాదు కూలేశ్వరం డైలాగ్ కొట్టడం తప్ప, మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడైతే డ్యామేజ్ 2 పియర్లు డ్యామేజ్ అయినాయో వాటి పునరుద్ధరణకు తీసుకున్న చర్యలు ఏమిటో ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం లేదు. ఎందుకు చేస్తున్నారు ఈ పని? మరి నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ గారు మరి ఏం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పేపర్లో ఫోటోలో ఫోజులు ఇవ్వడం, మా యొక్క రేషన్ కార్డులు ఇస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం,
జీతాలు లేవు, అప్పులు గుర్తలేవు, నా పరిస్థితి బాగాలేదు, నన్ను ఎవరు నమ్ముతలేదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పత్రికాముఖంగా చెప్పుకోవడం, ఇంతకాలం దౌర్భాగ్య స్థితి ఏమిటంటే ఈ రోజు రంగనాథ్ గారు హైడ్రా పేరు మీద ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది బడుగు బలంగా వర్గాల పిల్లలు చదువుతున్నారు, మైనార్టీ పిల్లలు, ఈయన ఫీజులు తీసుకోకుండా పెద్ద కాలేజీ నడుపుతున్నాడు, ఈయన పెద్ద మహాన్ పుణ్యాత్ములు అన్నట్టు చెప్తాడు రంగనాథ్ గారు. రంగనాథ్ ఎట్లా చెప్తున్నాడు? ఒక అధికారి, ప్రభుత్వ అధికారి నిర్ణయం డిక్లేర్ చేస్తారా, నేనేం చేస్తలే వాడికి వదిలిపెట్టినా దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దీనిపైన పడుగు బలైన వర్గాలు జేసీబీలకు అడ్డం పడి కాళ్ళు మొత్తుకుంటూ హైకోర్టు ఆర్డర్ ఇస్తే కూడా కాయిదాలు చూపిస్తే చూడకుండా నిర్దాక్షిణంగా మంది ఇల్లు కొడుతూ ఇదంతా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్. దీనిపై నిన్నేం చెప్పిండు? హైడ్రా పక్కకు వదిలిపెట్టిండు, మూసి పక్కకు వదిలిపెట్టిండు, గృహిణికి ఇస్తున్నటువంటి సిలిండర్ పైన సబ్సిడీ పక్కకు వదిలిపెట్టిండు, స్కూటీలు పక్కకు వదిలిపెట్టిండు. కేవలం డైవర్షన్స్, పబ్లిక్ యొక్క దృష్టి మరల్చడానికి బట్టగాల్చి మీదేయాలి, ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు శివాన్ని చెప్తున్నాడు పెద్దలు, హెచ్సిఎల్ కూడా అక్రమం జరిగిందని. హెచ్సిఎల్ అక్రమం జరిగితే ఆయన సస్పెండ్ చేసిరు, ఆయన జైలు గవర్నమెంట్ అరెస్ట్ చేసిరు, ఆ చర్యలు తీసుకుంటారు. అది నామినేటెడ్ పోస్ట్ కాదు శివన్, అది ఎలక్షన్ లో గెలిచిన పోస్ట్. అది మరి ఏ పార్టీకి సంబంధించింది ఎవరనేది పక్కకు పెడితే ఆయన ఎలక్షన్ లో గెలిచింది కూడా ఆ సభ్యులు ఎట్లా ఓటేసారు మరి ఏంటనేది ప్రజాస్వామ్యంగా జరిగిన విషయం. ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సపోర్ట్ పలుకుతలేదు. ఇంకొక విషయం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బనకచర్ల విషయంలో 2 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల సమావేశంలో ఒకటే చెప్పినారు. అంతకుముందుకు పబ్లిక్ ఇక్కడ మీడియా ప్రకారం ఏం చెప్పారండి? ఎజెండాలో ఈ యొక్క అంశమే లేదని చెప్పినారు. నేను సమావేశానికి హాజరే కాదని చెప్పినారు. అక్కడ ఆడ ముఖ్యమంత్రి గారు కూర్చొని ఎజెండాలో ఆ అంశం బనకచర్ల అంశం ఫస్ట్ పాయింట్ ఉంది ఎజెండాలో. ఇది ఎక్కడ మరి తెలంగాణ ప్రజలు మోసం చేసే పని? అంటే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎజెండాలో ఎక్కడ లేదో అంశం అని చెప్పారు, కాబట్టి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా రాలేదన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎజెండా కాపీ మనం ఈరోజు పేపర్ లో పోస్ట్ చేయడం అన్ని సోషల్ మీడియాలో వస్తా ఉంది. హరీష్ రావు గారు బయట పెట్టిన విషయం, ఎజెండా కాపీలు మనం మీడియాకు దొరికినాయి కదా. విషయం చూడండి, మీరు కూడా తీసుకోండి ఒకసారి. ఎందుకంటే ఇటువంటి అబద్ధం మాటలు ఇక్కడ చెప్పడం, ఢిల్లీలో కూర్చొని గురుదక్షరగా చంద్రబాబు వెనుక తొత్తులాగా మారడం రేవంత్ రెడ్డికి చెల్లింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనాదిగా తెలంగాణ పైన ప్రేమ లేదు కదా. తెలంగాణకు ద్రోహం ఎవరు చేసి? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అదే మాట చెప్తుంది. రైట్ 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 రామ్మోహన్ గారు ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహం చేసిందంట, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం వల్ల ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది పదే చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఇస్తే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇవ్వాలి, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇవ్వాలి. దశాబ్దాలు పోరాటం నడిచి 100 మంది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ సోనియా గాంధీ వచ్చిన తర్వాత పుట్టినరోజు నాడు ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకొని ఇక్కడ యువకులు బలిదానం చేసిన తర్వాత పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గడబడి చేస్తే, పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తే, ఈ యొక్క రాజకీయ వేడికి తట్టుకోలేక, తెలంగాణ ఉద్యమానికి తట్టుకోలేక పిల్లలు అసలు బాస్తున్నారు అని చెప్పేసి మంది అందరు గగ్గోలు పెడుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టి తప్పితే వాళ్ళు ప్రేమ కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం ఇది. ఒకవేళ ప్రేమతో ఇచ్చింటే గతంలో జరిగినటువంటి రాష్ట్ర విభజనలో అప్పుడే ఇచ్చేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం. రామ్మోహన్ గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. శివలాల్ గారు చాలా క్లియర్ కట్గా ఇచ్చిన కుంగుబాటుకు సంబంధించి చర్యలు ఏం తీసుకున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి ఒప్పందాలు వేరు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఆయన మాట్లాడుతున్న అంశాలు, సో అవినీతిని ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు, కానీ అవినీతి జరిగిందన్నటువంటి అంశాలు ఎక్కడ మీరు చర్యలు తీసుకున్నారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఈ రోజు జరుగుతున్నాయి అన్ని కూడా కాళేశ్వరం మీద ఎంక్వైరీలు జరిగినాయి. ఏదైతే సెంట్రల్ కమిటీ వచ్చింది, లేకపోతే మొత్తానికి ఇక్కడ ఏదైతే ఏసీబీ సౌదాలు జరుగుతున్నాయి, బ్యాంకులలో సౌదాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతూనే ఉంది. చట్టం దానిపైన చేసుకుంటూ పోతుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మన బీఆర్ఎస్ రామ్మోహన్ గారు మాట్లాడుతూ, రామ్మోహన్ భాయ్ ఏమంటుండు, బనకచర్ల గురించి ఎజెండాలనే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్తే, హరీష్ రావు ప్రెస్ లో కూర్చొని బనకచర్ల గురించి ముందు గురువు శిష్యులు మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితిలో పేకాటనే తమ్ముడే. మొత్తానికి ఒకవేళ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గురువు అని మీరు అనుకున్నా అంటే కూడా ఓకే, కానీ ఒకటే శివలాల్ గారు గతంలో ఆయనే చెప్పారు, స్కూల్ అంతా ఒక దగ్గర జరిగింది, స్కూల్ RSS లో జరిగింది. ఏ రకంగా కూడా
తెలంగాణకి అన్యాయం జరగకుండా చూస్తారు. రైట్. గతంలో ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి, నా స్కూలింగ్ అంతా కూడా ఆర్ఎస్ఎస్లో జరిగితే తర్వాత కాలేజీ మొత్తం టీడీపీలో జరిగింది, తర్వాత ఇప్పుడు ఉద్యోగం మాత్రం నేను కాంగ్రెస్లో చేస్తానని చెప్పినటువంటి సందర్భం. మనం ఆ అంశాన్ని కాసేపు మాట్లాడితే మనకి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. వారికి నమస్కారం. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్తే రామ్మోహన్ గారు, చాలా కీలకమైన అంశం. మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కాళేశ్వరంకి సంబంధించి. సో పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని మీరు కూడా చెప్పినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు స్కామ్కి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు 1000 కోట్లు, అంటే మొన్న పట్టుబడినటువంటి వ్యక్తులు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది, ఏసీబీని లేఖ రాసింది, ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పంపించమని. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ స్థాయిలో స్కామ్ జరిగిందంటే అధికారులు ఇంకా ఎంతమంది ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు, ఎంత స్థాయిలో అవినీతి జరిగి ఉంటుంది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సో ఇక్కడ ఈ స్థాయిలో జరగడానికి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కొంత కారణం కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కొంత కాదు, చాలా కారణం అంటున్నాను. అంటే ఇందు గలడు అందు లేడని సందేహం వరద చక్రి సర్వోపగతున్నట్టు అవినీతి అంతటా ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడు ఉంది, రాజశేఖర గారు ఇప్పుడు ఉంది. రాజశేఖర గారు మీకు, అట్లాగే శివలాల్ గారికి, అట్లా మన ఏకనాథ ప్రతిమ రామ్మోహన్ మన బీఆర్ఎస్ నాయకుడికి అందరికి నమస్కారం. అట్లాగే అమ్మ నిష్ప్రేక్షకుడుగా ఎందుకు పద్యం చదివానంటే అవినీతి అంతటా ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఏమంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో మాది లేదంటారు, అధికారం పోయిన వాడేమో మేము చేయలేదంటారు. అంతే తేడా. కనుక మీరు ఒకసారి కాళేశ్వరం విషయానికి వస్తే నేను మొదటి చెప్తున్నాను, మొదటి 5 ఏళ్లలో మంచి చెడ్డో కేసీఆర్ గారు, శివరాజ్ గారు కూడా బాగా తెలుసు, వారు ఆ ఉద్యమ నాయకుడు కనుక ఆనాడు మొదటి 5 ఏళ్లలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మన కాళేశ్వరం మొదలు పెట్టడము, అట్లాగే చాలా కొత్త పథకాలు ప్రారంభించడం ఒక తెలంగాణ మునుగు ప్రకారం జరిగింది. 2-5 ఏళ్లలో మొదటిసారి ప్రజలు కూడా చాలా బ్యాలెన్స్ ఇచ్చారు అధికారాన్ని. మీరు రాజశేఖర్ గారు కేవలం ఉద్యమ పార్టీకి 63 సీట్లు ఇస్తే 21 సీట్లు ఏమో 2014లో కాంగ్రెస్ కు, 15 సీట్లు టీడీపీకి, 5 సీట్లు బీజేపీకి, ఎంఐఎంకి 7, ఒకటి, ఆఖరికి మనకు ఏమంటారు ఏదో గుర్తు మనకు బిఎస్పీకి కూడా 2 సీట్లు ఇచ్చారు. చూసాం కదా మనం, మీరు చాలా బ్యాలెన్స్ గా ఇచ్చారు ఆయన తీర్పు. కానీ 2018కి వచ్చే కల్లా మీరు చాలా పెద్ద ఎత్తున 88 బీఆర్ఎస్. ఆయన టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అయినప్పుడు ఒక్క సీట్ తెలుసు, అన్ని ఓడిపోతున్నాయి బీఆర్ఎస్ అయినాక టీఆర్ఎస్ ఉన్నప్పుడు. కనుక ఆనాడు 2018లో రెండోసారి గెలిచినాక ప్రజల మద్దతు బాగా లభించిందని అవినీతి, అహంకారం ఈ 2 మాట్లాడుతున్నాను. అవినీతి పెరిగి అహంకారం పెరగడం వల్ల పతనం అయిపోయింది. 2-5 ఏళ్ళలో కనుక ఆ మునుగు ప్రకారం నడిస్తే టీఆర్ఎస్ ఇంకో 10 ఏళ్ళ దాకా ఓడిపోయేది. రెండోసారి జరిగింది. ఇక నేను అవినీతి విషయానికి వస్తాను. మీరు అన్నట్టు కరెక్టే. మా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేవలం 3 ఇంజనీర్లు పట్టుకుంటే మనిషి 200 కోట్ల రూపాయల పైగా ఆస్తులు బయటపడ్డాయి. అంటే అవి మార్కెట్ ప్రకారం ఎక్కువ ఉంటాయి. బయటపడ్డాయి అంటే ఎంత స్థాయిలో కాళేశ్వరంలో కానీ మిగతా అన్ని పథకాల్లో అవినీతి జరిగింది మనకు అర్థం కదా. అవినీతి ఉంది ఖచ్చితంగా. అప్పుడు రామ్మోహన్ గారు లాంటి వాళ్లకు అందకపోవచ్చు, లేకుంటే వాళ్ళు అటువంటి వారు కనుక చేయకపోవచ్చు, కానీ చాలా పెద్ద ఎత్తున కుటుంబ పాలన జరిగింది. ఆ 4-5 పెద్ద వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు తండ్రి తంత్రం మీద జరిగితే కొడుకు కోనెట్టారు కదా, సమస్య లేదు కదా. ఇదే జరిగింది. అంటే పై స్థాయిలో అంత అవినీతి ఉంది కనుక మీరు ఒక 3 ఇంజనీర్ హరిరామ్ నాయక్ గాని, మా గజ్వల్ ఈఎస్సీగా పనిచేశారు, నూనె శ్రీధర్ గాని, ఇతరులు గాని, మురళీధర్ రావు గాని, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం. ఈ 3ని పట్టుకుంటే ఇంత 500-600 కోట్ల రూపాయల ఆస్తులు మన ఎంత కళాకష్టం లేకుండా దొరికినాయంటే కాళేశ్వరంలో అవినీతి ఖాయం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటూ 1,00,000 కోట్ల అవినీతి అంటే అసలు ఖర్చు అయితే 90,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లుంటది అంటే సమస్య ఏంటంటే చెప్తున్నా ఎగ్జాక్ట్. నా ఉద్దేశం అంటే ఇంత అని చెప్పలేం కానీ 10-15 వేల కోట్ల రూపాయల అవినీతి గ్యారంటీ జరిగింది. పై స్థాయి దాకా పోయింది, కింది నుంచి పై స్థాయిగా దొంగల ఊర్లు అందరూ తీసుకున్నారు, కాదట్లేదు. కానీ ఇప్పటికి కూడా అవినీతి ఆగిందా అని నేను అంటున్నాను. ఇవాళ ఇంజనీర్లు సత్యంలో అయిపోయిందా ప్రభుత్వం మారగానే? ఇవాళ కూడా ఏం జరుగుతుంది కదా. మీరు చూడండి రాజశేఖర్ గారు, అవినీతి మీద ఒక చిన్న సర్వే చేసినమ్మా. పోయిన సంవత్సరం 122 మంది ఏసీబీకి పట్టుబడితే ఈసారి 6 నెలలు కాకముందు జూన్ మాసం మే మాసం చివరికే 128 మంది అరెస్ట్ అయ్యారు అవినీతి నిరోధక కేసులో. చూడండి, అంటే సగం సంవత్సరానికి 125 మంది. ఎందుకంటే దాన్ని బట్టి ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు లెక్క. ఏసీబీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటది కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళు అవినీతి పనులు పట్టుకుంటున్నారు, మంచిదే అంటున్నాను, కాదంటే. కానీ అవినీతి ఎంత పెట్టిపోయిందో, ఏ ప్రభుత్వంలో ఉన్నా అవినీతి అవుతలేదు, లంచాలు అవుతలేవు. కనుక మేము పట్టిస్తులము, మనం ఏమంటారు సుబ్బిని శుద్ధపూచినట్టు ముచ్చట ఏం లేదు. అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ అధికారులు తప్పనిసరి అవినీతి చేస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకుల వచ్చే ఎన్నికల కోసం సంపాదించుకోవాలని చేస్తుంటారు. ఇప్పుడు అందరూ శివలాల్ గారి లాగా నిశ్చికలంకులు రిచర్డ్ డాక్టర్ గారు మంచి ప్రమాణ సేవ చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో అందరూ అట్లా ఉండరు కదా అంటున్నాను నేను. అందుకని అవినీతికి మినహాయింపు ఎవరిది లేదు, ఏ పార్టీ లేదు. అన్ని పార్టీలు తిలా పాపం తలా పెట్టుకుని చేస్తున్నాయి. కానీ కాళేశ్వరం అవినీతి విషయం వస్తే మాత్రం ఒక
ప్రజాధనాన్ని 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఇంకో 40,000-50,000 కోట్లు ఖర్చు కావాల్సిన ఉన్న సందర్భాలు చూస్తే 2 పిల్లలు కృంగినాయి. స్పష్టంగా చెప్తున్నాను. దాన్ని బాగు చేసే శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా మన ప్రయోజనం వస్తాయి అంటున్నారు. అంటే పాత పథకాన్ని మొత్తం పనికిరాదు అని తేల్చడానికి అశ్రద్ధ చేయడం నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. కానీ అవినీతి జరగలేదా? ఈ ముఖ్యం కాదు. మీరు చేస్తే 1.5 year అయింది ప్రభుత్వంలోకి వచ్చి, ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఎట్లా నివేదిక అంటే ఒకటి అంటే గత ముఖ్యమంత్రికి అప్పుడున్నటువంటి పాలక వర్గంలో కీలకంగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకు లేకపోతే సీఎం పేషియాలు ఉండే వరకు విషయాలు తెలియవంటారా? ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి సో ఇంతమంది నా దగ్గర లిస్ట్ ఉంది, ముఖ్యమంత్రి లిస్ట్ ఉంది, ఎలక్షన్స్కి ముందు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవి కేసీఆర్. సో వాళ్ళు ఎంత పర్సంటేజ్ తీసుకున్నారో నాకు తెలుసు, నా దగ్గర లిస్ట్ ఉందని చెప్పినటువంటి పరిస్థితి, హెచ్చరించినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు. అంటే కేసీఆర్ కూడా కొంతవరకు చూసి చూడనట్లు వ్యవహరించారా అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను అదే చెప్పాను కదా, తండ్రి తంత్రం ఏదైతే కొడుకు కోనేట్టు సమస్య లేదు. ఇవాళ దళిత బంధు విషయంలో మీరు అన్నది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. దళిత బంధు విషయంలో ఏమన్నారంటే 10 లక్షలలో 3 లక్షలు నొక్కేస్తున్నారట, ఎమ్మెల్యేలు బుద్ధి లేదా అని బహిరంగంగా వ్యాఖ్యానించిన కేసీఆర్ కాదా? ఇవాళ ప్రభుత్వాలు దేని మీద నడుస్తున్నాయి? రాజశేఖర్ గారు మా ఎమ్మెల్యేల మద్దతు మీద నడుస్తున్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఇంకా సచితులు ఉన్నట. ఇవాళ ఎమ్మెల్యేల సంగతి చూస్తే కొన్ని నేను పేరు చెప్పాను, కానీ ఒక దగ్గరికి పోతే ఎమ్మెల్యేలకు చీమ చిట్టుకుమన్నా తెలవాలి నాకు అంటున్నా. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆయన పేరు చెప్తాను నేను. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దివాకర్ రెడ్డి ఏమంటున్నారంటే ప్రతి బాటల్ లిక్కర్ మీద నాకు 20 రూపాయల కమిషన్ నాకు రావాలంటున్నా డైరెక్ట్ గానే. ఏ కోర్టులు ఉన్నాయి? ఏ సమాజం ఉంది? ఎవరు ముఖ్యమంత్రున్నారు? ఇక్కడ కూడా అంతే. ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది. ఎమ్మెల్యేకి గెలవకుండా అంగన్వాడీ టీచరు ఆయాను, లేకపోతే అంగన్వాడీ ఆయాను, లేకపోతే ఆశా వర్కర్ నియమించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ స్థానిక ప్రభుత్వాలకు విలువ ఉన్నది. అంటే ఇది ఇదంతా మాట్లాడుకుంటే మూలం ఏదైతే ఉందో ఎలక్షన్ జరగాల్సిన తీరు సరిగ్గా జరగట్లేదు. అక్కడే డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఒక బిజినెస్ స్ట్రాటజీలో ఎంత పెట్టామో మాకు అంత రావాలి, అంతకంత ఎక్కువే రావాలి, ఉన్న 5 ఏళ్ళలోనే సంపాదించుకోవాలి. ఈ ఆలోచన కూడా ఎమ్మెల్యేలకు చాలా మంది ఉంది. అవును, ఇప్పుడు గాడిపు వచ్చినప్పుడు తూర్పారు పడదాం అనుకుంటున్నారు. 5 ఏళ్ళ కాలం తర్వాత రాముడు ఎవరు రాకాసుడు. కానీ సార్ ప్రజలు రాజశేఖర్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళని గెలిపించారు సార్. నిజమండి, కాంగ్రెస్ లోనే ఎక్కువ మంది గెలిచారు. 40 మంది ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. కనుక వీళ్ళకైనా కనీసం సభా మర్యాద, సభలో ఏం జరుగుతుంది, ట్రైనింగ్, అసెంబ్లీ బాధ్యత, స్పీకర్ బాధ్యత, ఇది చేయాలి. విడిచిపెట్టి తంసుంటా తిట్టుకోవడం, తన్నుకోవడం ఇవి చేస్తున్నారు కదా, ఇది కరెక్ట్ కాదు. ఇక అవినీతికి వస్తాను. కేసీఆర్ గారు అన్న మాట వాస్తవమే. ఆయన గతంలో ఇదే రాజయ్య గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏదో ఇట్లాంటి తప్పు చేశారని మంత్రి పదవిని తొలగించారు కదా గతంలో. ఆయన మంత్రివర్గంలోనే గతంలో ఎన్టీ రామారావు కూడా అదే పని చేశారు. కానీ ఏం చేస్తారంటే పెద్దోడు తప్పు చేస్తే వీళ్ళు చేయరు. దళితుడు కనుక ఆయన మీద చేసింది. నేను దమ్ము ఉంటే నేను స్పష్టంగా చెప్తున్నా, ఏ టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో కానీ ఓ పెద్దవాడి మీద చేయి వేయగలుగుతారా అంటే ఏమైందంటే మన తల్లిదండ్రులు చూడండి, తల్లి ముఖ్యంగా 2 అన్నదమ్ములు ఉంటే కొట్టుకొని వచ్చి అంటే చిన్నోని ఫస్ట్ కొడతాడు, పెద్దోని కొట్టదు. చిన్నోని కొట్టి పెద్దోడు సెటర్ అవుతాడు. కానీ అయితే లేదు, ఆ కాలం పోయింది. పెద్దోడు అంతకంటే దొంగతనాలు చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. కాంగ్రెస్ లో కూడా తీర్మానం మళ్ళీ నేను సమర్థించలేదు, మాట్లాడదాం, కానీ సస్పెండ్ చేయగలిగింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సస్పెండ్ చేయగలుగుతారా? రాజగోపాల్ రెడ్డి సస్పెండ్ చేయగలుగుతారా? నేను అదే అంటున్నాను కదా, అన్ని పార్టీలలో ఇదే ఉన్నది. కేసీఆర్ గారు కూడా రామారావు గారు ఒకసారి మీరన్న మాటకు ఒకసారి నేను తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీ శివలాల్ గారు చాలా క్లియర్ కట్గా పేర్లు కూడా చెప్తున్నారు. అంటే చిన్న వాళ్ళకు చర్యలు, పెద్దవారికి చర్యలు, అది పార్టీతో కాదు అన్ని పార్టీలో నడుస్తున్నాయి అన్నటువంటి వ్యాఖ్యలు. సో అవినీతికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, కమిషన్లు, అంటే ఎమ్మెల్యేలు వారికి అన్ని చీమ చిట్టుకుమన్నా తెలియాలన్నటువంటి వ్యవహార శైలి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. మీరేమంటారు? రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో ఆయన వాస్తవాలు వెలిక్కి తీసుకొచ్చిండు. వారు జరుగుతున్న దాని గురించి చెప్పిండు. ఎందుకంటే పెద్ద నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ మీద అవన్నీ చేయలేకపోతున్నారు. ఎవరు తీర్మానం మల్లన్న చేసిన దానికి ఆయన సస్పెండ్ చేసిన దానికి ఆయన నేను డోంట్ కేర్ అన్నాడు. ఆయన పరంగా ఆయన నేను బీసీ నినాదంతో పోతున్నా అనే రకంగా ఆయన పోవడం జరుగుతుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నా ఉంటూ కూడా ఈరోజు మళ్ళీ కవిత కేసు కొత్తగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కవిత కేసీఆర్ కూతురు గిట్ట కాకపోయి ఉంటే ఇంకెవరో మా రామ్మోహన్ భాయ్, బీఆర్ఎస్ రామ్మోహన్ భాయ్ లాగా అటువంటి వ్యక్తి టైప్ ఉంటే ఇప్పుడు ఈ రోజు కస్టడీలు ఉంటుండే లోపల. ఇప్పుడు కవిత కేసీఆర్ కూతురు కాబట్టి ఇంకా మాయ మాటలు చెప్తుంది. ఆమె ప్రెస్ మీట్ లా నేను అట్లా ఇట్లా అనే రకంగా ఆమె మాయ మాటలు చెప్తుంది. ఇంకా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి
అన్నా నన్ను చంపేదాకా చూస్తావా, నన్ను ఆదుకోవా అని చెప్పి ఒక టైటిల్ పెట్టి వేరే ఛానల్లో మాట్లాడుతుంది. అంటే రాజశేఖర్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పాలిటిక్స్ లో ఎవరైతే నీతి నిజాయితీ పరులు ఉన్నారో వాళ్ళని పక్కన పెడుతున్నారు, కమర్షియల్ గా ఎదిగే వాళ్ళని చెప్పారు. మొన్న కూడా ఈ మల్కాజ్గిరి ఇది కూడా ఇష్యూ, ఎంత పెద్ద ఇష్యూ అది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది రాజకీయం అనేది ఒకసారి ఆలోచించాలా. ఇంకోటి హైకమాండ్ కూడా ఏ పార్టీ అయినా సరే, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేదు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ హైకమాండ్లు అందరూ కూడా ఇటువంటి వీటి మీద దృష్టి పెట్టి ఏదైతే క్రమశిక్షణ చర్య అంటున్నారు, లేకపోతే లైన్ దాటొద్దు అంటున్నారో, అది ఇటువంటి వాళ్ళని మటుకు ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా పెడితేనే సరిపోతుంది. ఒకరికొక న్యాయం, ఒకరికొక న్యాయం కాదు. గతంలో ఒక 30-35 శివలాల్ గారు ఈ అభిప్రాయం మీ వ్యక్తిగత అభిప్రాయమా, స్వ అనుభవంతో వచ్చినటువంటి అభిప్రాయంగా భావించాల్సిన అవసరం ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ స్టాండ్? నేనేమంటున్నా అంటే నాకు అనుభవంతో మాట్లాడే మాట. ఇప్పుడు ఆల్రెడీ మన అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు మాట్లాడిన దానికి నేను ఏకీభవిస్తూ మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ప్రతి పార్టీలలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, లేవని కాదు. నేను ఇప్పుడు మా బీఆర్ఎస్ రామ్మోహన్ భాయ్ గురించి నేను ఎందుకన్నా, ఒకవేళ ఇదే దాడి ఈ రామ్మోహన్ భాయ్ కనుక పోయి తీర్మానం వల్ల చేస్తుంటే ఈ రోజు ఆయన జైల్లో ఉంటుండే. ఎందుకంటే పెద్దవాళ్ళకు ఒకలాగా, మామూలు వాళ్ళకు ఒకలాగా అనే రకంగా చూస్తున్నారు కాబట్టి, అది ఇంకా ఆమెకు ప్రెస్ మీట్ ఇచ్చి ప్రెస్ వాళ్ళు కూడా దాన్ని ప్రోత్సహించి ఆమెకి ఇంకా హైలైట్ చేయడం ఇవన్నీ. ఇప్పుడు కవిత వెనకాల కూడా ఎవరున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ ఎవరైనా పోయి చేసిండ్రా? ఎస్సీ ఎస్టీ బీసీలనే వాళ్ళకి ఏదో నయానా భయానా ఇచ్చి ఉంటుంది, వాళ్ళు చేసి ఉంటారు. ఈ రోజు ఇప్పుడు ఆయన బీసీ నినాదం అనుకుంటుడు, ఇప్పుడు పోయి దాడి చేసిన వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు అందులో. రైట్. ఒకసారి రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు ఏమంటారు? మీరు ప్రధానంగా మీ పార్టీకి సంబంధించో లేకపోతే ఇందాక అన్ని ఓవరాల్గా ఉన్నటువంటి వ్యవస్థల గురించి మాట్లాడారు రామ్మోహన్ రావు గారు. సో దానికి ఆయన ఏకీభవిస్తూ మాట్లాడారు, మీరేమంటారు? తప్పకుండా పెద్దలు చెప్పింది వాస్తవమే. పొరపాటు ప్రతి దగ్గర జరుగుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం దీన్ని అలసిగా తీసుకొని పరిపాలన పక్కకు వదిలిపెట్టి అంతా అక్కడ పొరపాటు జరిగింది మేము కూడా పొరపాటు చేసిన చందంగా ఉండకుండా, ఈ పెద్దలు చెప్పినట్టు వాస్తవం అక్షిత పక్షపాతం ఉంటుంది కొంచెం. అది ప్రతి దగ్గర ఉంటుంది, మనుషుల దగ్గర పొరపాటు నడుస్తూ ఉంటుంది. కొంత మనం ఇదే దృష్టిలో పెట్టుకొని అవినీతి అధికారులను వదిలిపెట్టి పరిపాలన గాలికి వదిలేసి స్వీయ రక్షణ కొరకే పనిచేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వ్యవహరించిన తీరులో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి జరుగుతున్నటువంటి అవినీతిలో కొంత భాగం ఉండొచ్చా, లేకపోతే సమర్థించారా, చూసి చూడనట్లు వదిలేశారా, తెలియకుండా జరగడం అనేది జరగదన్నటువంటి వ్యాఖ్యలు. ఇందులో ఏం జరిగిందంటే, ఎక్కడైతే దళితులకు 10 లక్షల రూపాయలు యూనిట్ మంజూరు చేసిరో అందులో ఎవరన్నా కక్కుర్తిపడి కమిషన్ తీసుకుంటే బాగుండదు. దళితుల యొక్క తీసుకుంటే కాదు, రామ్మోహన్ గారు తీసుకున్నారు, నా దగ్గర లిస్ట్ ఉందని చెప్పారు కేసీఆర్ గారు చెప్పింది అది లిస్ట్ ఉంది, ఎవరెవరు ఎంత తీసుకున్నారు నా దగ్గర ఉంది, ఎంత కమిషన్ తీసుకున్నారు అని చెప్పారు. కేసీఆర్ గారు చేసింది ముందస్తు హెచ్చరిక. ఎందుకంటే వారికి రావాల్సిన చెందాల్సిన డబ్బులు వారికి చెందితే వారు ఆర్థికంగా బాగుపడుతున్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ముందే హెచ్చరించారు. రామ్మోహన్ భాయ్ ఒక్క మాట, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయాన కేసీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, 10 లక్షలలో 30% తీసుకుంటున్నారు, వాళ్ళ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. కానీ అదే ఇమీడియట్ గా సస్పెండ్ చేయడమో ఏదో చేయాల్సింది, నాకు ఇన్ఫర్మేషన్ మీట్ లో చెప్పాల్సింది. వినండి, కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, కేసీఆర్ గారు చెప్పింది ఒకటే, ఇందులో కమిషన్ తీసుకుంటున్నా నాకు దృష్టికి వచ్చింది, కూడా అటువంటి పొరపాటు చేయదు, పొరపాటు చేసే జాగ్రత్త హెచ్చరించడం జరిగింది. ఎక్కడ కూడా అటువంటి పొరపాటు జరగలేదు. ఎందుకంటే రామ్మోహన్ గారు మీరు క్లియర్ కట్ గా కనిపిస్తున్న అంశాన్ని కూడా ఎక్కడ జరగలేదు అంటున్నారు. జరగలేదని మాటను మాత్రం మాట్లాడద్దు, ఖచ్చితంగా జరిగింది. ముఖ్యమంత్రి చెప్పిన మా దగ్గర కూడా దళిత బిడ్డలకు యూనిట్లు వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం క్లియర్ కట్ గా ఎవరైతే ఒక షాప్ పెట్టాలనుకుంటారో ఖచ్చితంగా షాప్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే హోల్సేల్ వ్యాపారులు ఉంటారో, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటారో వాళ్ళకు అకౌంట్ జిఎస్టీ నెంబర్ ఉంటే మాత్రమే డబ్బులు చెల్లించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆ ఖాతాకు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు లేదా హోల్సేల్ షాప్ కు మాత్రమే డబ్బులు అయినాయి. అక్కడ నుంచి వీళ్ళు సరుకులు మాత్రమే తీసుకొచ్చుకున్నారు. ఎవరైతే గార్మెంట్స్ కావచ్చు, స్టీల్ అండ్ సిమెంట్ కావచ్చు. రామ్మోహన్ గారు నాదొక ప్రశ్న,
మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది దళిత బంధు పొందారు? వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు? నిజంగా అభివృద్ధిలోకి వచ్చారా? కార్లు కొని అమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో మనం ఇదే డిబేట్లో మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిజంగా ఆ ప్రయోగం అనేది ఒక వర్గానికి సక్సెస్ అవ్వాలని, లేకపోతే వాళ్ళు బయటికి రావాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని పెట్టారు. కానీ ఆ స్థాయిలో నిజంగా జరిగిందంటారు న్యాయం? ఇందులో మనం గమనించాలంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాలు చిట్ట చివరి వ్యక్తికి అందాలే. అనాదిగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కులం ఏంటంటే దళితులు. ఈ దళిత వర్గాలకు ఒక్కొక్క యూనిట్ ఇచ్చి, ఒక డబ్బులు ఇస్తే ₹10 ఇచ్చి వారు జీవన విధానం మారిపోవాలి, పెద్ద వ్యాపారవేత్తలు కావాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలని చెప్పేసి ఆ దళిత బంధు పేరు మీద 10 లక్షల యూనిట్ మంజూరు చేయడం జరిగింది. రియాలిటీ అది కాదు, జరిగినటువంటి వాస్తవాలు అవి కాదు, సక్సెస్ కాలేకపోయాం. ఓకే, అని అదే చెప్తున్నాం. ఎవరైతే లబ్ధిదారు ప్రభుత్వం నుంచి పథకాలు పొందిరో 60% పైచీలు లబ్ధిదారులు ఆ వ్యాపారంలో సక్సెస్ కాలేకపోయారు. ఇందులో ఒకటి ఏంటంటే అది ఇన్ఎఫిషియన్సీ కారణం, మరి అందులో అనుభవం లేకపోవడం, ఈ కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితి వాస్తవం. అయితే ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధి చోటు పనిచేసింది, ముందుకు తీసుకుపోవాలి. మీరు ఒక్క తరం ఈ ఆర్థికంగా స్థితిమంతులు అవుతే ఈ స్థాయిలో అవినీతి జరిగి మళ్ళీ చిత్తశుద్ధి అంటున్నారు. మొత్తం కూడా నెక్స్ట్ జనరేషన్ అంతా అద్భుతంగా తయారవుతారని కేసీఆర్ గారు ఉద్దేశం ఉండే. వాళ్ళది కొంచెం సఫలీకృతం కాలేకపోయింది. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అందులో బాగా తర్ఫీదు పొందిన తర్వాత మళ్ళీ పథకం అని చెప్పేసి మేము అందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఆదరగాబరగా తీసుకొచ్చినటువంటి పథకం, ఒక రకంగా ఉప ఎన్నికల నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి పథకంగానే చెప్పాలి. సో ఒక రకంగా మీరే సక్సెస్ కాలేదని చెప్పారు. నేను ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తాను. ఎస్, రామ్మోహన్ గారు. సక్సెస్ కాలేదని చెప్తలేదు, మీరు పొరపాటు పడతారు. సక్సెస్ కాలేదని చెప్తలేదు. మీరు చెప్పినటువంటి మాట నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీరు చెప్పినటువంటి అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పారు. వాళ్ళు దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించలేక ఇబ్బంది పడడం సక్సెస్ అయింది. రైట్, ఓకే, రైట్. రామ్మోహన్ గారు, ఎస్, శివరాల్ గారు చెప్తున్నారు, చెప్తాను. అదే ఒక విషయం ఏంటంటే, మోహన్ పార్టీ పరంగా మాట్లాడుతున్నాడు కానీ 3 లక్షల రూపాయలు డైరెక్ట్ గా ఎవరికి, ఎంత పిచ్చి వాళ్ళు కూడా, ఎంత వెడి వాళ్ళు కూడా డైరెక్ట్ అవినీతి చేయరు. 10 లక్షలు వాళ్ళ అకౌంట్ పడ్డ నిజమే, కానీ 3 లక్షలు నెట్ ఇచ్చారు కదా వీళ్ళకి, ఎమ్మెల్యేలకు అని నేను అంటున్నాను. సమస్య ఏంటంటే 3 లక్షలు క్యాష్ తీసుకొని 10 లక్షలు చెక్ చేసిండ్రు. అందుకని అంతా అట్లా 190 మంది అట్లా చేసిన ఆయన 10% మంది గ్యారెంటీ చేశారు. కేసీఆర్ గారు కూడా డైరెక్ట్ చెప్పింది, నాకు పేర్లు కూడా తెలుసు, మీ అందరు భరతం పడతా అన్నారు. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే పదవి పోయింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆయన ఒక రకంగా అలా చెప్పడం, చర్యలు తీసుకోవడం కూడా కొంత ఎన్నికల్లో ఓటమికి కారణమైంది అన్నటువంటి వ్యాఖ్యలు వినిపించారు. ఇలాంటి వారి నష్టమైంది. అటువంటి వాళ్ళు ఓడించారు. ఇప్పుడు చూడండి, మొత్తం 39 మంది గెలిచారని మిగతా వాళ్ళని ఓడిపోయినట్టు అంతే కదా. ప్రజలు పీడించుకు తిన్నారు వాళ్ళు. నేను చెప్పానంటే ఎమ్మెల్యే రాజ్యం నడిపించారు. ఇప్పుడు ఎట్లా అప్పుడు అట్లే నడిపించారు. అంటే అప్పుడు కూడా ఈ దళిత బంధు ఒకవేళ ఎవరికి రావాలన్నా వీరి రికమెండేషన్ ఉంటే మనవాడు, మన పార్టీకి సంబంధించిన అయితే వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా వ్యాఖ్యలు వినిపించాయి. అప్పుడు వాళ్ళ కార్యకర్తలు, నేను రెండో కూడా చెప్తాను. నేను ఇవాళ ఒక మన క్యాబ్ లో వచ్చాను, స్టూడియోలో ఉన్నా. ఇప్పుడు నేను క్యాబ్ లో వస్తుంటే క్యాబ్ ఆయన ఇంటర్వ్యూ చేసిన, సార్ మాది మన వరంగల్ జిల్లా సార్, జనగామ దగ్గర నాకు ఇచ్చిండ్రు, కానీ నేను రూపాయి ఇయ్యలేదు సార్ చెప్పిండు. నేను మంచిగా నడుపుకుంటున్నా సార్, హైదరాబాద్ క్యాబ్ నడుపుకుంటా అన్నాడు. అటువంటి వాళ్ళు కూడా కాదంటలేదు. కానీ ఎమ్మెల్యేలు మొత్తం దొంగలు అంతా తీసుకున్నారని అందేము. కానీ కేసీఆర్ గారు చెప్పిన ప్రకారం అయితే ఒక 30% ఎమ్మెల్యేలు 30% దోపిడీ చేసినారు. 30% ఎమ్మెల్యేలు ఫస్ట్ చెప్తున్నాను నేను. ఈ మరి వచ్చిన దానికి వచ్చిందే కదా అని చేసేది కాదంటలేదు. కానీ ఎంత సమర్థించుకున్నా దానివల్ల మంచి పథకం ఎప్పుడు రామ్మోహన్, పథకం మంచిదే ఉంటది, ఇంప్లిమెంటేషన్ లో కష్టమవుతుంటుందో అంట. పథకం చెడ్డదంటలేదు. కానీ ఇంతకుముందు రాజశేఖర గారు మీరు చెప్పింది, ఒక రాజకీయ ప్రయోజనం కోసం పథకం ప్రవేశపెట్టారు. ఈటల రాజేందర్ గారిని ఓడించడానికి ఆ హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కథకం వచ్చింది. హుజురాబాద్ లో అందరికి సాధ్యమైనది ఉన్న అన్ని వేల మందికి ఇచ్చారు అక్కడనే కదా, ఒక్క హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో. అయినా సరే ఆ మంచి వచ్చాడు ఓడిపోయింది, కానీ మంచి ఓటు సంపాదించుకున్నాడు కదా అని అయితే మొట్టమొదటిసారి అయితే. అందుకని ఒక మాట చెప్పానంటే, ఏదైనా సరే ఆనాడు మనకు గట్టిగా మాట్లాడాలంటే, ప్రజలు ఎక్కడ ఎవరిని తీర్పిచ్చారు, ఇచ్చిండు కదా. మొన్న ఓడిపోయింది కానీ అంతకుముందు గెలిచిండు కదా తానైతే కదా, మొదటిసారి ఉప ఎన్నికల్లో గెలిచిండు కదా. అట్లా కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే, తను స్పష్టంగా 30% మంది తీసుకుంటారు కమిషన్లు, వాళ్ళందరి పేర్లు తెలుస్తున్నారు, పేర్లు తీసుకెళ్ళాక ప్రభుత్వం పోయింది. ఇట్లాంటివి అర్థం చేసి ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటున్నా. ఇంకోటి, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నేను చెప్పాను కదా, ఇవాళ వరంగల్ జిల్లాలో లుకలుకలు ఉన్నాయి, చూస్తున్నాం మనం కదా. ఇప్పుడు కొండా మురళి దంపతుల సంగతి చూస్తే మొత్తం జిల్లా అంతా ఒకటైంది, వాళ్ళు ఒకటైంది. నేరస్తులనే ఎవరైతే దాడి చేసిన వాళ్ళు వినలేదు, వీళ్ళని ఫిర్యాదు చేసిన వాళ్ళే చూస్తున్నాం. అంటే అన్ని పార్టీలు ఇది ఉంటారు సార్. కాకపోతే రామ్మోహన్ గారు, అదొక ప్రశ్న. అంటే ఏ పార్టీ అవినీతికి
అనర్హత కాదన్నట్టు అన్ని పార్టీలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ అనో లేకపోతే 3Gలో గతంలో విమర్శలు చేసుకోవడం, బయటకు రావడం ఇవన్నీ జరిగాయి. కానీ 10 ఏళ్లలోనే ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి పార్టీ ఈ స్థాయిలో అధికారులు బయటకు వస్తుంటే ఒక రకం అంటే ఇదంతా ప్రజల సొమ్ము, అంటే మన ట్యాక్సుల రూపంలో ఇచ్చిన సొమ్ము మన సొమ్ము. ఇప్పుడు ఈరోజు మాట్లాడుకున్న దళిత బంధు అవనివ్వండి, కాళేశ్వరం అవనివ్వండి, లేకపోతే హెచ్ఏకి సంబంధించినటువంటి అధ్యక్షునికి సంబంధించి ఒక స్కామ్ బయటకు వస్తుంది. సో ఈ అంశాలని ఏ అంశం చూసుకున్నా అది ప్రజల సొమ్ము. అంటే ఇది ఎక్కడ మార్పు రావాల్సిన అవసరం ఉంది? అన్ని పార్టీలు సమాలోచన చేయాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఉంది. ఇప్పుడు పెట్టుబడి వ్యాపారంగా మారిపోయినాయి రాజకీయాలు. నేను కూడా వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీ, ప్రెసిడెంట్ దాకా చేసిన. ఆ తర్వాత ఎందుకు పోలే బయటకు? లక్షల రూపాయలు కాదు, ఎమ్మెల్యేకి పొడి చేసి ఓడిపోయినప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ రాకముందు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ సమస్య అక్కడ లేదు. పెట్టుబడి వ్యాపారంగా భావించి డబ్బు సారా పంచకుండా గెలిచే పరిస్థితి లేదు, నెంబర్ 1. రెండోది, పార్టీలకు డబ్బులు ఇవ్వకుండా పార్టీలు టికెట్ కూడా ఇస్తలేవు. ఇప్పుడు ఈ స్థాయి నాయకత్వం ఏం తక్కువ ఉందని ఇస్తలేదు వీళ్ళకి ఎమ్మెల్యే సీటు. అంటే నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, నీ కులం ఏంటిది? అంతే కదా, రాజకీయాల్లో 2 అర్హత. నీ కులం ఏంటిది, నీ సామాజిక వర్గం ఏంటి, లేకపోతే ఎంత డబ్బు ఖర్చు పెడతాం అనేది. దాని మీద వచ్చినాయి రాజకీయాలన్నీ. వాళ్ళు కూడా ప్రజలు తప్పు కాదు రాజశేఖర్ గారు. సచ్చిన దానికి వచ్చిందే కట్టమంటున్నారు. 2000 ఇచ్చిన తీసుకుని 5000 ఇచ్చిన తీసుకుంటున్నారు, వేసేవాడికి వస్తున్నారు. అట్లా అనుకుంటే బాగా డబ్బులు పంచినోడు గెలుస్తలేడు కదా. డబ్బులు తక్కువ పంచినా డబ్బులు పంచడం మాత్రం గ్యారంటీ ఉండాలి, లేకపోతే ప్రజలలో పోలేడు. 2వ స్థాయిలో కూడా 3వ స్థాయిలో కూడా నిలవలేడు. కనుక ఇవాళ వ్యాపారపాత్మక రాజకీయాలు మారినాయి కనుక అన్ని ఒకే తాను గుడ్డలు. రాజశేఖర్ గారు ఇప్పుడు ఏమైందంటే అన్ని రంగులు వేరు, జెండాలు వేరు, కానీ ఎజెండా ఒక్కటే. స్పష్టంగా చెప్తున్నా. అంటే రాజకీయాలు అసహించుకునే వాడిగా, రాజకీయాలు వచ్చేసి రాజకీయాలు పవిత్రమైన రాజ్యాంగం, రాజకీయాలను ద్వేషించే వాళ్ళని ఉద్దేశిస్తాను నేను. ఓటు తప్పనిసరి వేయాలి. కానీ సమస్య ఏంటంటే రాజకీయాలు ఇట్లా మారిపోవడం వల్ల న్యూట్రల్ వ్యక్తులు చాలా మంది ఓటు పోతలేదు. చదువుకున్న వాళ్ళు ఎందుకు ఓటుకి పోతలేదు? ఈ దుర్మార్గ రాజకీయాలు మనం ఓటు వేస్తేంది, వేయకపోతుంది. దాని పేదలను కొనుక్కుంటున్నారు, ఓటు సంపాదించుకున్నారు, గెలుస్తున్నారు, ఎవరో గెలుస్తున్నారు కదా. అందుకనే పల్లకి మోసే బోయిలలాగానే కార్యకర్తలు, నాయకులు పెరుగుతున్నారు. పల్లెకి ఎక్కిన వాడే ఊరేగుతున్నాడు. 5 ఏళ్ల తర్వాత ప్రజల బదనాం అవుతుంది, మళ్ళీ ఓడిపోతున్నారు, చూస్తున్నాం కదా. అందుకని రాజకీయం కూడా పెద్ద వ్యాపారం. నేను ఈ విషయాన్ని నేను బయట నుంచి చేస్తున్నాను, లోపల ఉండి చెప్తున్నాను. ఇది విషయమైన లాంటిది. ఇందులో అందరూ చెలబాలాగా పోతున్నారు. మీరు ఒక్కసారి గెలిస్తే 2 సార్లు ఓడేస్తే అనుకున్నప్పుడు 3 సార్లు ఎన్నికల పోటీ చేస్తే సత్తా సంపాదించుకొని డబ్బు సంపాదించుకోనో లేదా? దానికోసం చెప్తున్నాను అందరూ. ఇప్పుడు కాళేశ్వరం అంశం అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం నిజమైనటువంటి సంకల్పం అంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, పథకాలు మంచివే, ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉండట్లేదు అన్నారు. సో ఇక్కడ కాళేశ్వరంలో కూడా అదే జరిగిందంటారు? లేకపోతే స్కాములు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు స్కాముల కోసమే, డబ్బులు సంపాదించడం కోసమే, కాంట్రాక్టుల కోసమే ప్రాజెక్ట్ పెట్టారంటారా? కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సాగునీరు అందించే పథకంలో అది మంచి భాగం. ఆ ప్రాణహిత చేవలను ఎందుకు మార్చిండ్రు, వీటి అన్నిటికీ రుజువులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ మొత్తం బయటపడుతుంది కదా. అంతేందుకు ఇప్పుడు స్టాక్ కమిషన్ ఆయన రిపోర్ట్ వస్తే తెలుస్తుంది కదా మనకు అంటున్నాను. అధికారులు పోతారు సార్, రాజకీయ నాయకులు ఎప్పుడు పోరు. మీరు కేసీఆర్ గారు ఆడు చెప్పారు, నేను చేసిన తెలియదు, నువ్వేం చేస్తున్నావు? నీకు జనాలు కూడా మెచ్యూరిటీ వచ్చింది. జైలుకి వెళ్ళి వచ్చినా, ఏం చేసి వచ్చినా మా నాయకుడే. అది వేరే. ఆ ఫ్యాన్ బేస్ ఎప్పుడు తగ్గదు, అది ఉంటారు, ప్రత్యర్థులు వాళ్ళే ఉంటారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారు చెప్తే చేసిన అంటే అంతకంటే అమాయకత్వం లేదు. నీ పని నువ్వు చేయాలి కదా, డిసెంట్ నోట్ రాయాలి కదా. కేసీఆర్ గారికి అప్పుడు పాలక వర్గానికి తెలియదు అంటారా? తెలిసి చేసిండు సార్. నేనేమంటున్నా రాజశేఖర్ గారు, తెలిసి చేసిండు. ఎవరు తినేది వాళ్ళు తినాలి అంటున్నా కదా, లేకపోతే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి పోతాయి? కానీ 1,00,000 కోట్లు అనేది తప్పు అంటున్నాను. ఒకటి. రెండోది, పథకం మంచిది, దానిలో 2 పిల్లర్లు కూలిపోతే కూడా కాదు. అంటే హరీష్ రావు గారు కూడా చెప్తూ కూడా ఈ ప్రాజెక్టు మొత్తం లెక్క చూసుకుంటేనే 98,000 కోట్లు ఉంది, 1,00,000 కోట్లు ఎలా అయింది? 90,000 కోట్లే సార్, 89,000 కోట్లు ఖర్చు అయినాయి. ఇంకా 45,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే మనకు మిగతా శరీరంగాలు ఏర్పడ్డాయి, నరాలు లేవు. అంటే మనకు పొలాలకు వెళ్లే కాలువలు తయారు కాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నిజంగా దాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళ పొలాలకు వెళ్లే కాలువలకే దాదాపు ఒక 50,000 ఎకరాలు సేకరించాలి. 50,000 ఎకరాలు సేకరించాల్సి వస్తుంది. ఆ దమ్ము లేదు వీళ్ళందరికీ కూడా. 50,000 అంటే మెయిన్ కాలువ ఉండి అక్కడి నుంచి పొలాలు వెళ్లే కాలువలు కావాలి కదా, అది కాలే. ఇప్పుడు కాళేశ్వరం వల్ల 1,00,000 ఎకరాలే వారింది. ఎందుకు వారింది? మిగతా ఎందుకు వారలేదంటే మెయిన్ కాలువలు, రిజర్వాయర్లు ఇవన్నీ తయారైనాయి. కానీ అక్కడి నుంచి సాగునీళ్ళకు పంట కాలువలు తయారు కాలే. అది చేయాల్సింది కదా అంటున్నాను నేను. రైట్. ఒకసారి శివలాల్ గారు అంటే మీరు చేయాల్సినటువంటి బాధ్యత, కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 18 ఏళ్ళు గడుస్తుంది. ఈ స్థాయిలో అవినీతి ఉందని బయటకు తీయడమో లేకపోతే కమిషన్ అటువంటి వేయటమో విచారించడం జరుగుతుంది. కానీ చేయాల్సిన పనులు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళట్లేదంటే ఏం చెప్తారు? రాజశేఖర్ గారు, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోండి, ఈ 18 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోండి, రైతులకి మనం ఓపెన్ గా ఏమంటారు, ఎస్ నో పెట్టి వదిలేయండి. మీరు మీ ఛానల్ అయినా సరే
కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల రైతులకు కానీ లేకపోతే మిగతా ఏదైతే బిలో పవర్టీ లైన్ వాళ్ళకు 10 సంవత్సరాల బీఆర్ఎస్ చేయని పని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ రోజు ఇప్పుడు మన బండారి రామ్మోహన్ రావు గారు చెప్పిన మాటకి ఇంకొక సామెత నేను కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆశయం ఉన్నోనికి ఇస్తే బాగు చేస్తాడు, ఆశ ఉన్నోనికి ఇస్తే దోచుకుంటాడు అనేది పెద్దలు చెప్పిన సామెత. ఆ సామెత ఈ రోజు నిజం జరుగుతుంది. రాజకీయం అనేది ఒక పెట్టుబడి అయిపోయింది. ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ రావద్దు అనుకుంటే ఫ్యామిలీ పాలిటిక్స్ వస్తున్నాయి. తండ్రి తర్వాత కొడుకు వస్తుడు, లేకపోతే పెండ్లం వస్తుంది, లేకపోతే ఇంకెవరు వస్తారు, వాళ్ళ సంబంధితులు వస్తారు. ఈ రోజు ఎవరికైతే నిజంగా పార్టీని అంకిత భావంతో పనిచేసి లేకపోతే పార్టీకి పనిచేసిన వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కన పెడుతుండ్రు. టాలెంట్ లేకుండా పర్వాలే, ఆశీర్వాదం ఉంది, ముఖ్యమంత్రితో ఇంకెవరితో ఆశీర్వాదం ఉంటే వాడు సక్సెస్ అవుతుండే. అన్ని పార్టీలలో ఇదే పరిస్థితి జరుగుతుంది. రైట్. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గారు మీరేమంటారు? ప్రధానంగా అంటే చెప్తున్న అంశాలు అంటే చెప్పింది దానికి ఒక్క చిన్న 2 నిమిషాలు మాట్లాడతాను. రామ్మోహన్ క్షమించాలి. ఏమైందంటే ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఒక నియోజకవర్గంలో 6 సార్లు గెలిపించినాడు ఒక ఆయన. 6 సార్లు గెలిపించిన తర్వాత కొత్త ఆయన రామ్మోహన్ అటువంటి ఆయన నిలబడ్డాడు. నిలబడితే చూసినావా, అవసరం లేదు, ఆయనకి ఏ అనుభవం ఉంది, బాగుండదు, ఆయన గెలిపిస్తే అని ఈయన ప్రచారం చేస్తుంటే నేను అన్నాడట, నేను కొత్తగా వస్తున్నా కదా, నేను వారు దోచుకున్నాడు ఇప్పటిదాకా, నేను ఇప్పటి నుంచి నిజాయితీగా ఉంటాను, నేను కొత్తగా వచ్చి నన్ను గెలిపించాను రామ్మోహన్ అన్నాడట. అంటే సీనియర్ నాలాంటి వాడు, సీనియర్ నాయకుడు 6 సార్లు గెలిచిండు. ఆయన ఒక కొత్త వాళ్ళని చేసిండట. అయ్యా నేను 6 సార్లు గెలిచేమాట నిజమే, మొదటిసారి ఏమో ప్రజలకు సేవ చేసిన, రెండోసారికి వచ్చి ఆశ పుట్టి సంపాదించుకున్నా, మూడోసారి నా బంధువుల కోసం, 4వసారి నా కార్యకర్తల కోసం, ఇట్లా సంపాదించుకుంటూ వచ్చే తరాల కోసం నేను సంపాదించుకున్నా, నాకు ఏం ఆశ లేదు. ఇప్పుడుగా రామ్మోహన్ గెలిపిస్తే ఈ 7 సార్లు నేను చేసిన పని అంతా మళ్ళీ మొదలు పెడతారు ఆయన, మళ్ళీ 7 సార్లు నష్టపోతారు, నన్ను గెలిపిస్తారా ఆయన గెలిపిస్తారా అన్నట. అట్లా ఉన్న పరిస్థితి. అంటే ఎవరిని కూడా బేరు చేసే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు ఒక మాట చెప్తాను నేను స్పష్టంగా. ఫైనల్ గా అంటే ఇప్పుడు కాళేశ్వరం అవినీతి బయటకు వచ్చింది అంటే ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి? కొత్తగా రాలేదు సార్. నేను కాళేశ్వరం అవినీతి బయటకు రావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయన పీసీ ఘోష్ ఉన్నాడు కదా, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రానియండి, మనం ఎందుకు మొదలు పెడదామంటున్నా. పీసీ ఘోష్ కమిషన్ లో కేసీఆర్ తప్పు చేసిందా, కేటీఆర్ చేసిందా, హరీష్ రావు చేసిందా, ఎవరు చేసిందా తప్పు బయటకు రాకుండా అవినీతి జరిగింది మనం ఎట్లా అంటాం? నేను స్పష్టంగా చెప్తున్నా. ఇందులో ఇప్పటికే చాలా మంది 38 మంది అధికారుల మీద చర్యలు తీసుకోమని మన విజిలెన్స్ కమిషన్ నోటీస్ డిక్లేర్ చేసింది. మొన్ననే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేసింది, డిమాండ్ చేస్తున్నా, మొన్ననే వాళ్ళకి నోటీసులు పంపింది, వాళ్ళని సస్పెండ్ చేస్తా ఉంటుంది. దాంతో పాటు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రానియండి సార్, వస్తే మనకు అర్థమవుద్ది అంటున్నా. ఇప్పుడే మనం తేల్చేసి అవినీతి జరిగింది, అవినీతి జరిగితే ఎవరు చేసిండు, ఏ ఇంజనీర్ చేసిండు, ఎవరు చేసిండు అనేది అలా బయటపడినాయి. నేను అవినీతి పేరు మీద కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి, అవినీతి పేరు మీద కాళేశ్వరం పండబెట్టి రైతుల మీద శిక్ష ఎందుకు అంటున్నారు? మీరు కక్ష కేసీఆర్ మీద తీసుకోండి, కానీ మా రైతుల మీద శిక్ష ఎందుకు, రైతులకు శిక్ష ఎందుకు? దాన్ని బాగు చేయండి. మీరు బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చినాయి నిరూపించండి. కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా నేనే ప్రచారం చేస్తా. సమస్య అది కాదు కదా. పంట కాలువలకు నీళ్లు వచ్చి చేయండి, ఆ నీళ్ళని ఎత్తిపోయండి. ఇప్పుడు కరువు వచ్చిందండి. ఇప్పుడు నిజంగా చెప్పానంటే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ ఇప్పుడు తెలుస్తుంది అంటున్నానే. ఇప్పుడు నీళ్లు లేవు, ఇప్పుడు నాట్లు వాడలేదు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కనుక ఆ 2 పిల్లలు సరిగ్గా చేసి దాన్ని నింపి వరుసగా ఎత్తిపోస్తే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక మాట శివలాల్ గారు అన్నారు, నేను నాకు చెప్తాను, మీరు బౌన్స్ అవుతారు సార్. ఎందుకంటే శివలాల్ గారు మీ ప్రేమ ఎక్కువ నాకు. కానీ ఇక్కడ ఏమైందంటే, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఫామ్ హౌస్ పాలన కావాలా లేకుంటే ప్రజాపాలన కావాలని టిక్కు పెట్టమంటే ఏమైంది చూసింది కదా మీరు. ఇప్పుడు ఇంకా నష్టం అవుతుంది. వీలైన తొందరగా పంచాయతీ ఎన్నికలు పెట్టండి, వీలైన తొందరగా మంచి చోటు గెలుచుకోండి. అందరూ ప్రజాపాలన, కింది స్థాయిలో ప్రజాపాలన అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఉండడం కాదు, స్థానికంగా పంచాయతీ మెంబరు, సర్పంచ్, మండలాధ్యక్షుడు, మండల ఎంపీపీటీసీ, జడ్పీటీసీ అది చేయండి. మీ మీద తక్కువ భారం పడుతుంది, భారం అంతా వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు చేస్తారు. స్థానిక ప్రభుత్వాలను కాపాడకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేస్తా అంటే చాలా దొడ్డుగా ఉండి కాలు చేతులు సన్నగా ఉన్నట్టయింది. కాలు చేతులు సన్నం, తల దొడ్డు అయితే కింద పడిపోతాం. అట్లా కాకుండా పంచాయతీ ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని అభినందిస్తున్నా. రేపటి నుంచి మేము కూడా ట్రైనింగ్ మొదలు పెడుతున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏం మార్పులు కావాలని మేము కూడా ట్రైనింగ్ మొదలు పెడుతున్నాం. మీరు వీళ్ళిస్తే కూడా వస్తాం, మా పార్టీలు ఏం లేవు. రైట్. మనం కూడా ఒకసారి డిబేట్లో మాట్లాడదాం. రామ్మోహన్ గారు థ్యాంక్ యూ. ఎస్ శివలాల్ గారు ఏం చెప్తారు చెప్పండి. ఫైనల్గా చాలా అమూల్యమైనటువంటి సూచనలు అనుకోవచ్చు, లేకపోతే ఏం చేస్తుంది. సో అవినీతి అనేది రిపోర్ట్ వచ్చినాక మనం మాట్లాడాలి, కానీ ఇప్పుడు చేయాల్సినటువంటి ఏమంటారు సత్వర పరిష్కారం, లేకపోతే రైతులకు చేయాల్సినటువంటి విధి విధానాలు, పాలన, ఈ అంశాలు మాట్లాడారు. ఏమంటారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. శివలాల్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్లో ఉందేమో. రాజశేఖర్ గారు ఓకేనా? ఇప్పుడు మీ విషయం చెప్పండి. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పని చేస్తలేదు,
మొత్తానికి ఖాళీ ఈ స్కామ్ల మీదనే దృష్టి పెట్టింది, ప్రభుత్వాన్ని గాడుపు వదిలేసింది అంటుండు రామ్మోహన్ రావు గారు. కానీ ఒకటి చెప్తున్నా, ఏ పని ఆ పని చేస్తూనే పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 10 సంవత్సరాల జరిగిన విధ్వంసానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి డబుల్ మెహనత్ అయిపోయింది. అంటే జనరల్ గా వాళ్ళు ఎంతైతే పని చేయాలో దానికంటే డబుల్ టైం పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు అధికారుల మీద నజర్ పెట్టాల్సి వస్తుంది, ఇటు ఎవరైతే మొత్తానికి లంచగొండలని కంట్రోల్ చేస్తుంది, ఇటు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుంది, ఇటు ప్రభుత్వంని గాడిలో పెడుతుంది, స్కీమ్లను కూడా మెయింటైన్ చేస్తూ పోతుంది. ఇంకొక 2-3 స్కీమ్లు ఇవ్వాలా, అది కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నేను కూడా అది విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఏదైతే తులం బంగారం 2,500 రూపాయలు ఇంకా పెండింగ్ ఉంది, అది రేషన్ కార్డు వరకు వచ్చేసింది. ఇంకా ఈ 2 స్కీమ్లు ఇచ్చేది ఉంది, అది కూడా ఇస్తారనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ రివ్యూ మీటింగ్లలో ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ. ఈ రోజు ఎవరైతే ఇన్ఛార్జ్ వచ్చిందో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి ఇచ్చిన హామీ 10 సంవత్సరాలలో జరిగింది ఈ 2.5-3 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైట్. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి, ప్రధానంగా ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజా పరిపాలనలో విఫలమైపోయింది, అది అందరికి కనిపిస్తా ఉంది. చివరి ఏదో ముఖబడి చెప్తారు అది చేసాం ఇది చేసామని. మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని మీరు 10 నెలలుగా ఇంకా 100 సంవత్సరాలు మీకు అవకాశం చేయలేరు. మీరు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా 125 600 పైసలకు 120 చెప్పినారు, లెక్క చెప్పినారు సంఖ్యాన కేసులు బుక్ అయ్యాయి, అవినీతి కేసులు బుక్, ఏసీబీ కేసులు డబల్. ఆమె సంవత్సరంలో బుక్ అయితే మీకు 6 నెలలకే బుక్ అయిపోయినాయి. ఇక పథకాలు ఇవ్వలేదు. సుమారుగా 1,09,685 గ్యాస్ కనెక్షన్స్ ఉంటే మనకు 500 రూపాయలు సబ్సిడీ ఇస్తామని అది ఇవ్వలేదు ఇంతవరకు. కేవలం తూతు మాత్రం కొన్ని అకౌంట్ ఇస్తారు. 2.5 ఇవ్వలేదు. తులం బంగారం అయితే ఇంకా అగ్గారంలో గోచరం. 22 నెలలుగా జరిగినటువంటి పెళ్లిళ్ళు ఆడపిల్లలు ఎదురు చూస్తారు. మా అన్న రేవంత్ అన్న వచ్చి తులం బంగారం ఇస్తాడని. అన్న వచ్చేటట్లేదు, చెల్లెలకు బంగారం ఇచ్చేటట్లేదు. కాబట్టి ఇవన్నీ కేవలం మసి మారడిగా చేయడానికి, ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి అప్పుడప్పుడు హైలైట్ చేసుకుంటూ అదో ఇదో రంగం ముందుకు తీసుకొచ్చి హైడ్రా ఒకటి, మూసి ఒకటి, లేకపోతే సుందరీకరణ అందాల పోటీలు, లేకపోతే కార్ రేసింగ్లు, ఇవన్నీ అంశాలు తీసుకొచ్చి ఇక రేవంత్ మన కేసీఆర్ గారు అవినీతి పరుడు, కేటీఆర్ గారు అవినీతి పరులు, హరీష్ గారు అవినీతి పరులు, బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, ఇవన్నీ బట్టగాటి మీద పని చేస్తా ఉన్నాడు. కాకపోతే ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఎందుకు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న బంకచర్ల విషయంలో ఎజెండాలో అంశమే లేదని ఇంకా పత్రికలకు లీకులు ఇచ్చి ఢిల్లీ వైపు కూర్చొని ఎజెండా కాపీలో ఫస్ట్ అంశం బంకచర్ల విషయమే ఉంది. అసలు మాట్లాడడానికే కూర్చోకూడదు. మన యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పోయి అక్కడ కూర్చున్నాం. మన పరిస్థితులకు తాకట్టు పెడుతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి ఇటువంటి పనులు మానుకోవాలి. అనాదిగా తెలంగాణకు ద్రోహులు ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు వారికంటే ముందు మీరందరూ కూడా తెలంగాణ ద్రోహులు. ముఖ్యంగా మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉద్యమ సమయంలో ఒక్కరాని తెలంగాణ అనే వ్యక్తి, ఉద్యమకారుల తుపాకీ ఎక్కుపడ్డ వ్యక్తి ఈ రోజు తెలంగాణ గద్దె పైన, ముఖ్యమంత్రి గద్దె పైన కూర్చొని నేనేదో చేసేస్తా పొడి చేస్తాను మాట్లాడుతున్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళకు? ఒక్కసారి ఆలోచన చేయండి. శివన మీ అసెస్మెంట్ కమిట్మెంట్ కార్యకర్తలు పోయి చెవుబట్టి చెప్పు ఆయన ముఖ్యమంత్రికి, ఇటువంటి తిక్క పనులు చేయకు, ప్రజలకు 6 గ్యారెంటీల పేరు మీద ఏం చెప్పినావు, 420 అమలు ఏం చెప్పినావు, అన్ని ఇస్తా అని చెప్పిన హామీలు అవన్నీ ఫుల్ఫిల్ చేద్దాం, తెలంగాణను సుభిక్షంగా చేద్దాం. తెలంగాణ రాకముందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాకముందుకు మన యొక్క సంపద ఎంత, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎంత, మన రాష్ట్ర సంపద ఎంత ఒకసారి లెక్కలు వేసుకోండి మీరు. సుమారుగా 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలించి 65 లక్షల కోట్లు మన యొక్క సంపద. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లు సంపాదన చేసారు తెలంగాణకు. అది ఆలోచన చేయండి మీరు. మనం ఇప్పుడు ఏం లేదు, అప్పులు చేసి పెట్టి కూర్చున్నాడు, ₹1 ఇన్కమ్ లేదు. ఆ తెలివి చెప్తున్నా, ఇన్కమ్ సోర్స్ పెంచాడు రాష్ట్రానికి. డబ్బు అదిగా ఎట్లా సంపాదించాలి రాష్ట్రం డబ్బులు, అది వదిలిపెట్టి అస్తమానం అవినీతి, అక్షిత పక్షపాతం, ఢిల్లీకి మడుగులు ఒప్పుకుంటూ రాహుల్ గాంధీ భజన, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ భజన ఎన్నడూ బాగుపడతారు. ఇవన్నీ చేయాల్సిన ప్రతిపక్ష పాత్ర మీద పాత్ర చేయాలి. రైట్, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. పివి నరసింహరావు గారు మన యొక్క ప్రధానమంత్రి, మన తెలంగాణ వ్యక్తి.
ఒక్క పథకానికి ఆయన పేరు పెట్టిరా? ఎందుకు పెట్టరు కాంగ్రెస్ పార్టీ? అస్తమానం రాజీవ్ గాంధీ Right, right. Final గా- రాజీవ్ గాంధీ పేరు ఫైనల్ గా ఏం చెప్తున్నారు? Conclude చేయండి. 30 ఏళ్ళు అదే చెప్తున్నారు. లే, లే, లే. ఈ యొక్క రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే లేదా? తెలంగాణ అస్తిత్వం రామ్మోహన్ కొరకు పోరాటం చేయాలి. పివి నరసింహారావు పేరు మీద ఎక్స్ప్రెస్ తెలంగాణ అస్తిత్వం ఫ్లైఓవర్ కొరకు ఉంది పోరాటం కదా. చేయమంటారు. తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు చేయమంటారు. రైట్, థ్యాంక్ యూ. ఓ పివి నరసింహారావుకి స్మారకం ఉంది. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ కూడా ఉంది మైదీపట్నం దగ్గర. పివి నరసింహారావు పెట్టలే అంటారేంది రామ్మోహన్ భాయ్? ఆల్రెడీ పెట్టడం జరిగింది. అది ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోనే ఆల్రెడీ 2 ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత స్మారకం ఏర్పాటు చేసిరు Right. సంజయ్ పార్క్ దగ్గర. రైట్ రైట్ ఒక రకంగా ఇవన్నీ కూడా చర్చలోకి రావాల్సిన అంశాలు. తర్వాత కూడా మనం మాట్లాడదాం. ఈ పీజీఆర్ పేరు కూడా పెట్టారు. సో భవిష్యత్తులో అంటే తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసినటువంటి నాయకులు లేకపోతే తెలంగాణ కోసం కృషి చేసిన నాయకుల పేర్లు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్, చర్చలో పాల్గొనేందుకు రాజశేఖర్ గారు ఒకటే Right. పాయింట్, మీరు పీజీఆర్ పేరు తీసింది కాబట్టి నేను ఇంకొక మాట చెప్తా. పీజీఆర్ గారికి స్మారకం ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మొన్న ఆయన బర్త్డే రోజు ఏది జనవరి 12th రోజు ముందే నేను Right, ఇవ్వడం శివలాల్ గారు జరిగింది. conclude చేయండి. ఆ తర్వాత బహుశా ఈ ఫ్లైఓవర్ పేరు పెట్టిర్రు, కానీ స్మారకం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే సిటీలో ఒక ప్రజలకి ఆపద్ బాంధవుడిలాగా ఉన్న పీజీఆర్ కి మట్టు ఖచ్చితంగా స్మారకం ఏర్పాటు చేయాలి. ఐమాక్స్ దగ్గరను అక్కడ నియర్ బై ప్లేస్ పెట్టి ఒక స్మారకం ఏర్పాటు చేయాలని మన ఏఎన్ఎన్ ఛానల్ లైవ్ లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ రైట్ థ్యాంక్ యూ. చర్చలో పాల్గొనేందుకు శివలాల్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రామ్మోహన్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీకు ధన్యవాదాలు. అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం, అంటే అవినీతి ఏ జరిగినా కూడా అది ప్రజల సొమ్మే. ఖచ్చితంగా దానికి ప్రభుత్వాలు ఒక చక్కటి పరిష్కారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి నిర్మాణాల్లో ఈ స్థాయిలో అవినీతి జరిగింది. దాదాపుగా 1000 కోట్లు, ముగ్గురు ఇంజనీరింగ్ అధికారులు, అంటే ఇంకా ఏ స్థాయిలో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవన్నీ కూడా బయటకు తీసి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏం చెప్పబోతుంది? అప్పుడు పాలకులు తెలియకుండా జరిగాయంటే అనుమానం ఖచ్చితంగా తెలిసే జరిగి ఉంటుంది. కాబట్టి ఈ ప్రజల సొమ్ముకు సంబంధించి ఒక సరైనటువంటి విధానంలో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాటి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.